మధ్యమత్తులో భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఆ భర్త. కానీ కూతురుపై దాడిని ఆమె తల్లిదండ్రులు అడ్డుకోవడంతో కోపంతో ఊగిపోయాడు. వృద్ధులని కూడా చూడకుండా అత్తమామల్ని పొట్టన పెట్టుకున్నాడు ఆ దుర్మార్గుడు. మరి ఆ ఉదంతం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు ఏసీ కాలనీలో నివసిస్తున్న ఏలూరు వెంగయ్య మద్యానికి బానిసయ్యాడు. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న వెంగయ్య ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలన్న పథకం వేశాడు. బయట మద్యం సేవించిన వెంగయ్య రాత్రి సమయంలో తన ఇంటికి వెళ్లాడు. అప్పటికే అతడి భార్య వెంకాయమ్మ సమీపంలోని తన పుట్టింటికి వెళ్ళింది. దాంతో మరింత కోపోద్రిక్తుడైన వెంకయ్య కట్టెలు కొట్టడానికి ఉపయోగించే పదునైన మచ్చుకత్తి వెంట తీసుకుని అత్తామామల ఇంటికి వెళ్లాడు. తన భార్యని చంపేస్తానంటూ వీరంగం చేశాడు. అల్లుణ్ణి అడ్డుకోబోయిన అత్తామామలు చెలంచెర్ల జయమ్మ, కల్లయ్యలను కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాంతో తీవ్ర రక్తస్రావమై వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఆగకుండా భార్య వెంకాయమ్మపై కూడా కత్తితో దాడి చేశాడు వెంగయ్య. అయితే ఆమె తప్పించుకునేందుకు యత్నించింది. అప్పటికే భర్త చేసిన దాడితో గాయపడ్డ ఆమె ఇంటి ముందు కింద పడిపోయింది. పెద్ద కుమార్తె కేకలు వేయడంతో స్థానికులొచ్చి వెంగయ్యను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కాని వెంగయ్య వారిని కూడా భయభ్రాంతులకు గురిచేస్తూ కత్తితో పరారయ్యాడు. స్థానికులు వెంకాయమ్మను హుటాహుటిన ఉదయగిరి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్ఐలు ఆదిలక్ష్మి, రఘునాథ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్థానికుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లోజ్ టీం బృందం ప్రాథమిక ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వెంగయ్య కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి వెంగయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.